రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. ఆహార పంటలలో చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్న పంట అదే ఈ వరి పంట అండి. ఈ వరి పంటలో రైతన్నలు అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తన రకాలను రైతన్నలు ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్తన ఎంపిక అనేది ఎప్పుడైనా కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకున్నప్పుడే రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. మార్కెట్లో చూసుకున్నప్పటికీ ఎన్నో రకాల కంపెనీలు అనేటివి ఉన్నప్పటికీ కూడా శ్రీ విష్ణు సీడ్స్ నుంచి వచ్చిన ప్రతి విత్తనము అనేటి మార్కెట్లో మంచి దిగుబడులతో పాటు మంచి ఆదాయాలు అనేటివి రైతన్నలకు రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము శ్రీ విష్ణు సీడ్స్ నుంచి టాప్ 4 వెరైటీస్ అనేటివి మనమైతే చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే నెంబర్ 1 సంపూర్ణ గోల్డ్ ప్లేస్. దీని యొక్క పంట కాలము 140 రోజులుగా ఉంటుంది. ఇది సన్నగింజ వరి రకము. ఇది దోంపోటు మరియు మొదలైన చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఒక ఎకరానికి 30 క్వింటాల పైన దిగుబడి అనేది ఇస్తుంది. నెంబర్ 2 చార్వి SX 290. ఇది దొడ్డు గింజ వరి రకము. దీని యొక్క పంట కాలము 120 నుండి 125 రోజులుగా ఉంటుంది. ఇది కూడా దోంపోటు మరియు మొదలైన చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది ఒక ఎకరానికి 30 క్వింటాల పైన దిగుబడి అనేది ఇస్తుంది. నెంబర్ 3 సింహాద్రి 7715 ప్రో అండి. ఇది సన్నగింజ వరి రకము. దీని యొక్క పంట కాలము 140 నుండి 145 రోజులుగా ఉంటుంది. ఇది కూడా దోంపోటు మరియు మొదలైన చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది కూడా ఒక ఎకరానికి వచ్చేసి 30 క్వింటాల పైన దిగుబడి అనేది ఇస్తుంది. నెంబర్ 4 12368 XL9 అండి. ఇది అతి సన్నగింజ వరి రకము. దీని యొక్క పంట కాలము 130 నుండి 135 రోజులుగా ఉంటుంది. ఇది కూడా దోంపోటు మరియు మొదలైన చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది కూడా ఒక ఎకరానికి వచ్చేసి 30 క్వింటాల పైన దిగుబడి అనేది ఇస్తుంది. ఈ విత్తనాలు అనేటివి మన రాష్ట్రాల్లో మంచి దిగుబడులు అనేటివి ఇస్తున్నాయండి. అయితే ఇవన్నీ కూడా రీసెర్చ్ ప్యాడీ వెరైటీస్ అంటే ఇవి విత్తనాలు వచ్చేసి 10 కేజీల రూపంలో ఉంటాయి. వీటిని వచ్చేసి మనము 2 నుండి 4 కర్రలుగా మనము వరి నాట్లు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క గంట కనుక చూసుకున్నట్లయితే 20 నుండి 40 వరకు ఈ పిలుకలు అనేటివి వస్తాయండి. ఈ విత్తనాల గురించి పూర్తి స్థాయిలో సమాచారం కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.